వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే 7 విడతల్లో ఇన్ఛార్జీలను ప్రకటించిన వైఎస్ జగన్ ఫైనల్ లిస్టు దాదాపు ఖరారైనట్లు తెలిపారు. 99% మార్పులు పూర్తయ్యాయని, ఇకపై పెద్దగా మార్పులు ఉండవని స్పష్టం చేశారు. టికెట్ గురించి ఆలోచించకుండా ఇక ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పార్టీ శ్రేణులకు, అభ్యర్థులకు మార్గనిర్దేశం చేశారు. తాడేపల్లిలో మేం సిద్ధం, మా బూత్ సిద్ధం పేరిట జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై సీఎం జగన్ కీలక సూచనలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మరో 45 రోజులు సమయం మాత్రమే ఉందన్న జగన్, రాష్ట్రంలో వైసీపీ గ్రాండ్ లెవెల్ నుంచి బలంగా ఉందన్నారు. రేపటి నుంచి 45 రోజులు చాలా కీలకమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పైన విమర్శలు గుప్పించిన జగన్ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తారని ఆరోపించారు. అలాగే 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని, వాటిని వైసీపీ నేతలకు కూడా గుర్తు చేశారు. దీంతో సమావేశ మందిరంలో నవ్వులు విరిశాయి. బంగారు రుణాలు, రైతు రుణమాఫీ ఇలా చంద్రబాబు ఇచ్చిన చెత్త ప్రకటనలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబు నేర్పరి. 2014లో టీడీపీ ఇచ్చిన ఓ ప్రకటన నాకు గుర్తుంది. బ్యాంకులో పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు రావాలంటూ తాలిబొట్లు తీసుకెళ్తున్న ప్రకటన ఇచ్చారు. అది నాకు ఇంకా గుర్తుంది. కానీ అమలు మాత్రం చేయలేదు. కనీసం సాధ్యమవుతుందో లేదో కూడా తెలియకుండానే చంద్రబాబు ఈ వాగ్దానాలన్నీ చేశారు. మనం అలా చేసేదేం చెప్తాం, చెప్పింది చేస్తాం. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వారి పార్టీ వెబ్సైట్లో నుంచి టీడీపీ మేనిఫెస్టోను కూడా తీసేసింది. టీడీపీ కార్యకర్తలు ప్రజలు వద్దకు వెళ్లి ఏం చెబుతారు అంటూ జగన్ ప్రశ్నించారు. మరోవైపు వైసీపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిందన్న జగన్, వైసీపీ కార్యకర్తలు, నేతలు సగర్వంగా ఇళ్ల వద్దకు వెళ్లి ఓట్లు అడగొచ్చని చెప్పారు. కుప్పంలో 93.29%తో కలిపి వైసీపీ ప్రభుత్వం ద్వారా 87% కుటుంబాలు ప్రయోజనం పొందాయని అన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో జరిగేది క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్ అని చెప్పిన జగన్, పేదలకు, పెత్తందారులకు మధ్యన జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకపోతే వైసీపీ ప్రభుత్వంలో వస్తున్న సంక్షేమం అంతా ఆగిపోతుందని, అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలందరూ తమ బూత్ సామర్థ్యాన్ని అంచనా వేయాలి. బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా యాక్టివేట్ చేయాలి. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకోండి. ఒక విశ్వసనీయ వ్యక్తిని నియమించండి. ఒక వ్యక్తి మన కార్యకర్తలను సన్నద్ధం చేయడంతో పాటు వారిని పర్యవేక్షించగలగాలి. అలాగే మీరంతా ఎప్పుడు వారికి అందుబాటులో ఉండాలి. అర్ధరాత్రి కాల్స్ వచ్చినా మీరు వాటికి సమాధానం ఇవ్వాలి. బూత్ స్థాయిలో ఓటర్లను ఎన్నికలలోపు కనీసం 5-6 సార్లు కలవండి. వాలంటీర్లు, గృహ సారథులతో సమన్వయపరుచుకుంటూ ఒక సొంత బృందాన్ని తయారు చేసుకోండి అని పార్టీ శ్రేణులకు జగన్ సూచించారు. ఇక ఇప్పటి వరకు అన్ని అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేశామన్న జగన్, దాదాపు ఇవే ఫైనల్ అని స్పష్టం చేశారు. టికెట్ల గురించి ఆలోచించాల్సిన పని లేదని, చేయాల్సిందలా లబ్ధి పొందిన ప్రతి గడపకు వెళ్లి చేసిన మంచిని ఓట్లుగా మార్చుకోవటమేనని అన్నారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్లి లక్ష్యాన్ని సాధించాలని పార్టీ శ్రేణులకు జగన్ సూచించారు. ఎప్పుడు జరగని విధంగా జరిగిన గొప్ప కార్యక్రమం కేవలం ఈ 57 నెలల కాలంలో జరిగింది. ఎప్పుడు చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చాం, మార్పులు వచ్చాయి. ఈ అంశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పగలగాలి. ఇక నేను చేయగలిగిందంతా నేను చేశా. ఇక ముందుకు తీసుకొని పోయి ఈ ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద, ఈ 45 రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంత్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోండి. మంచి చేశాం, మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి. లాస్ట్ టైం నాకు 151 వచ్చాయి, లాస్ట్ టైం 22 ఎంపీలు వచ్చాయి. ఈసారి మాత్రం 175కు 175 రావాల్సిందే. ఆ దిశగానే అడుగులు పడాలి. 25కి 25 ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి. అంతే కాన్ఫిడెన్స్ తో అడుగులు వేయమని చెప్పి మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.